వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం. చాలామంది లాంగ్వేజ్ చిరంజీవి గారు, చాలామంది బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారు, చాలామంది ఫ్యామిలీ లాంగ్వేజ్ చిరంజీవి గారు. అలా కొంతమందిలోకి అలా పరకాయ ప్రవేశం చేసేశారు. కొన్ని సంవత్సరాలైనా సరే చిరంజీవి గారు వారి బాడీలో నుంచి వెళ్ళడం లేదు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు చిరంజీవి గారు ఈ సినిమాలో అలా తలుక్కుమని మెరుస్తారా అని. సో నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు మనం విన్నటువంటి ఇదే సాంగ్ మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వండర్ఫుల్ ప్రొడ్యూసర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేటువంటి ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ మిస్టర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సాయి ధర్మతేజ్. ఇప్పుడు మేము ఇక్కడ ఏమైనా క్యాష్ పే చేయాల్సి ఉంటుందా సుబ్రహ్మణ్యం? అరవింద్ గారే కాబట్టి, ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అసలు. అలాగే అత్త ఈజ్ ఈక్వల్ టు నదియా గారు, నదియా గారు ఈజ్ ఈక్వల్ టు అత్త. నదియా గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అమ్మ, అత్తగారికి స్టేజ్ మీద కొంచెం దారి ఇవ్వండి. దానయ్య గారు బొకేతో వెల్కమ్ చెప్పారు. అరవింద్ గారు, ఫ్యాన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడగమన్నారు. రామ్ చరణ్తో ఎలాగైతే మీరు మగధీర మాకు అందించారో అలా మీ బావగారితో 1 కాదు 2 కాదు మినిమం ఒక 200 కోట్లతో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఏమిటి మీ సమాధానం? ఆయన కాల్ షీట్లు ఇస్తే రేపే. మేము అనుకున్నామండి మీరు ఇదే అంటారని మేము అనుకున్నాం. నేను 151 చేయాలని చెప్పి వారు అడిగాను, ఆల్రెడీ ఓకే అన్నారు. అది ఇంకా అనౌన్స్మెంట్ కింద రాలేదు. 200 ఏంటి 300 పెట్టి చేసినా ఆగగలిగిన మనిషి. ఇటువంటి సభల్లో సొంత కొడుకు లాంటి రామ్ చరణ్ గురించో అల్లు అర్జున్ గురించో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయినా కూడా వాళ్ళు చాలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నా గీతా ఆర్ట్స్కి వాడు ఒక మగధీరుడు. అటువంటి సినిమా నా బ్యానర్లో చేశాడు. దినదినాభివృద్ధి పొందుతూ ఇవాళ ఇంత ఎత్తుకు చేరిన రామ్ చరణ్కి, చరణ్ ఇండస్ట్రీలో నీకెవరూ తిరుగులేరు అనుకుంటున్నావేమో, మళ్ళీ మొన్న చూసిన ప్రకారం మీ నాన్న ఒక్కడికే నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హీఈస్ యువర్ బిగ్గెస్ట్ కాంపిటీటర్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, అండ్ యూ హ్యావ్ టు రీచ్ దేర్. రాదర్ ఐ కాంట్ సే యూ కెన్ బీట్ హిమ్, బట్ యూ హ్యావ్ టు రీచ్ దేర్. మొన్న అంటే ఇందాక ఎవరో లీక్ చేశారు కాబట్టి ఫర్దర్ లీక్ చేసినా పర్వాలేదండి. చిరంజీవి గారు ఒక చిన్న క్యారెక్టర్ మీకు అందులో తళుక్కుమని మెరుస్తారు అని చెప్పి ఇందాక ఒకరు అన్నారు. ఆ షూటింగ్ జరుగుతున్న 3 రోజులు అక్కడ ఉన్నాను నేను. తండ్రి కొడుకు గుర్రం మీద వస్తున్నప్పుడు 2 కళ్ళు సరిపోలేదు నాకు. అటువంటి రామ్ చరణ్ ఇలా అంటున్నాడు అంటే అందులో ఉన్న ఏయో చెప్పేస్తున్నాడు మామయ్య అని. బట్ ఇందాకే కొంత లీక్ జరిగింది నాయన, దాని మీద లీడ్ తీసుకున్నాను. ఆహా నాకు దొరికిందిలే అనుకున్నాను. ఇవాళ హీరో మన తమన్. వేర్ ఆర్ యూ తమన్? హై, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఐ నో యుల్ గివ్ ఎ గ్రేట్ మ్యూజిక్ బికాజ్ యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ ఆల్సో నౌ. సో సీను, నీ గురించి నేను చెప్పేది ప్రత్యేకంగా ఏముంటుంది. యు ఆర్ మై great well-wisher and I wish him all the best and all the team and whoever have done, and particularly the heroine is also doing for my film at present, Nadia. All of you, I wish a great hit ahead. Thank you. థ్యాంక్ యూ అరవింద్ గారు. ఎలాగో మీరు 151వ సినిమా కోసం రెడీ అని చెప్పేశారు చిరంజీవి గారు కాబట్టి ఆ 151వ సినిమాని మాకు ఫస్ట్ అందించేసేయండి. 150 తర్వాత చూస్తాం మేము. కాదు, నాకు భయం వేసింది ఏంటంటే నేను హీరోయిన్ గా ఏమన్నా ట్రై చేయొచ్చా అని అడుగుతావేమో. లేదండి, నదియా గారు ఉన్నారు పోటీ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిస్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, అలాగే నా కుటుంబ సభ్యులు, మా ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చరణ్, చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో ఒకసారి నువ్వు నాన్చాకి ఇలా తిప్పుతావు అంటే మా మమ్మీతో అన్నాను, అమ్మ బ్రూస్లీ అమ్మ అని. సో ఆ టైటిల్ ఇప్పుడు నిజంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.
అండ్ అలాగే శ్రీను వైట్ల గారికి, తమన్కి, మనోజ్కి అండ్ దానయ్య గారికి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. లవ్ యూ చరణ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నదియా గారు ఇంకా ఎంతకాలం మీరు అత్తగా అమ్మగా కనిపిస్తారు? హీరోయిన్గా సినిమా ఎప్పుడో చెప్పండి. మీకు హీరో ఎవరైతే బాగుంటుందో కూడా చెప్పండి. Thank you very much for the compliment. But I think you have to age gracefully, and I accept me getting older, and I'm very happy with it. నా గురించి చెప్పారేమో అని కంగారు పడ్డాను. అందరికీ నమస్కారం. నాకు తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం దా, బట్ ఎనీవే I would love to express my feelings. Thank you very much, Dania Garu. You've been a fabulous producer. I know we've traveled countries and it's not easy to travel with a lot of people and a big troupe. Our director, Srinu Vaitla Garu. The first day of my shoot, I had the most amount of lines. I said, oh my God, is this a start? He's just getting me seasoned with all the lines I'm going to get later. But thank you for being very cooperative and encouraging. Cameraman Manoj Paramhamsam, who's got the longest surname. I know you're going to make this such a beautiful canvas. We've seen it on the monitor, and I'm sure it's going to look grand and more grand. So thank you. Taman, it's your day today. I was just chatting away with your mom, who's a wonderful lady. Wishing you all the very best. And I'm sure this movie will lay chalo. So looking forward to a huge success with your music as well. Last but not the least, Charan, it's been a pleasure working with you. I didn't know Charan the first day of the shoot. I think we didn't even exchange glances or even talk to each other. So I didn't know whether he was a reserved person or he's someone who is very social. But as we got to working together, there was a naughty side to Charan, which I absolutely enjoyed. And it was fabulous. You're a rock star. I saw the songs. You're looking fabulous. You're dancing fabulous. Your fights look amazing. Wishing you all the very best and a very big success. There are a lot of people I want to thank. Actually, my co-stars, be it Sampath, Kriti, Amitash, Rao Ramesh, Barni Garu. There are a lot of people I want to thank as well who have been very patient through me learning my lines. And of course, I would like to thank my assistant directors and the associate directors who've been very patient. Suresh, I'm missing my prompting today. And so thank you once again. Wishing the team of Bruce Lee a huge success. And I hope you all thoroughly enjoyed it because I think it's going to be a huge entertainment. Thank you once again. థ్యాంక్ యూ సో మచ్ నదియా గారు. అండ్ ఇప్పుడు సాంగ్ లాంచ్ చేయబోతున్నారు అల్లు అరవింద్ గారు వీడియోకాన్ స్మార్ట్ మొబైల్ ద్వారా. అండ్ ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నందుకు గాను వీడియోకాన్ స్మార్ట్ మొబైల్ వారి ఒక స్పెషల్ గిఫ్ట్ అరవింద్ గారికి. అది ఎలాగో వారు తీసుకోరు, నాకే ఇచ్చేస్తారని నాకు తెలుసు. అండ్ సాయి ధర్మ తేజ్కి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఓకే, ఏమిటో పెద్ద మనసుతో నాకు ఇచ్చేస్తారేమో అనుకున్నా. ఉంది. ఇప్పుడు సాంగ్ ఏవి మా కోసం. సింప్లీ సూపర్బ్. నదియా గారు ఇందాక మాట్లాడుతూ చరణ్ మంచి సోషల్ పర్సన్ అని చెప్పారు. ఈ సాంగ్ చూసిన తర్వాత సోషల్ పర్సన్ మాత్రమే కాదు, హీరోయిన్తో
ఉండేటువంటి మంచి కెమిస్ట్రీ పర్సన్ అని కూడా నాకు అనిపించింది. అండ్ స్టెప్స్ బాగా క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి మ్యాథ్స్ పర్సన్ అనిపిస్తుంది. ఇక ఎలాగో ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ పర్సన్, అండ్ ఓవరాల్గా తెలుగు సినిమాలు చేస్తున్నారు కాబట్టి తెలుగు పర్సన్. ఏమంటారు? ఓకే, సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ ఏరియల్ యాక్ట్ చేయడానికి టీమ్ ఫ్రమ్ బాంబే సిద్ధంగా ఉన్నారు. సో టెరెన్స్ లూయిస్ కాంటెంపరీ డాన్స్ ట్రూప్ సిద్ధమయ్యే ముందు వింధ్య సిద్ధంగా ఉంది మీలో కొంతమందితో మాట్లాడడానికి.